ఇది పవర్ బటన్. ఇది ఆన్ చేస్తే మిషన్లకు పవర్ వస్తుంది ఈ బటన్. సో ఇక్కడ ప్రోగ్రామ్స్ అని ఉంది కదా, దీన్ని ప్రెస్ చేస్తేనే ఇట్లా ప్రోగ్రామ్ చేంజ్ అవుతాయి. ఇట్లా లైట్ అయినా ఇండికేట్ చేస్తుంది ఏ ప్రోగ్రామ్ పైన ఉందని చెప్పేసి మీకు. ఇక్కడ చేంజ్ అవుతుంది చూసారా మనం ప్రెస్ చేసిన ప్రతిసారి. సో అట్లా. సో ఫస్ట్ వన్ వచ్చేసి మిక్స్ డైలీ. మిక్స్ డైలీ అంటే ఆల్ టైప్ ఆఫ్ క్లోత్స్ యూజ్ చేసుకోవచ్చు, అన్ని రకాల బట్టలు యూజ్ చేసుకోవచ్చు. దీనిలో స్పెషాలిటీ ఏంటంటే మీరు ఎన్ని బట్టలు వేస్తారో దాన్ని బట్టి వాటర్ లెవెల్ కానీ టైమింగ్ కానీ టెంపరేచర్ కానీ ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. అప్ టు 5 kgs ఆఫ్ క్లోత్స్ అంటే 5 జతల బట్టలు వేసుకోవచ్చు ఈ ప్రోగ్రామ్లో. నెక్స్ట్ వచ్చేసి కాటన్. కాటన్ అంటే అన్ని రకాల బట్టలు యూజ్ చేసుకోవచ్చు, సపరేట్ కాటన్ బట్టలను యూజ్ చేసుకోవచ్చు. ఫుల్ లోడ్ ఇది. అప్ టు మనం ఇందులో 8 kgs ఆఫ్ క్లోత్స్ వేసుకోవచ్చు. సపరేట్ కాటన్ బట్టలన్నా రెగ్యులర్ బట్టలన్నా ఇందులో వాడుకోవచ్చు. ఎక్స్ప్రెస్ 30 హాఫ్ అన్ అవర్ ఉంటుంది. స్పీడ్ వాష్ అన్నట్టు, ఎమర్జెన్సీగా స్పీడ్గా అయిపోవాలి, తక్కువ మెరికి పోవాలంటే ఈ ప్రోగ్రామ్ యూజ్ అవుతుంది. ఈ సింథరిక్ అంటే స్పోర్ట్స్ వేర్ ఉంటాయి కదా, ట్రాక్ సూట్ టీషర్ట్స్ ఇట్లాంటి వాటి కోసం. డెలికేట్స్ అంటే మగ్గం వర్క్ శారీలు, పట్టు చీరలు, చెంకి శారీలు, వర్క్ శారీలు, సిల్క్ శారీలు ఇట్లాంటివి ఏమైనా ఉంటే ప్రోగ్రామ్ యూజ్ అవుతుంది. స్టెయిన్ ఫైటర్ పెద్ద యూజ్ కాదు, ఇది అవసరం లేదు మనకు. బల్కీ అంటే పిల్లో కవర్స్, డోర్ కర్టెన్స్, మ్యాట్స్ ఇట్లాంటివి కలిపేసేసుకోవచ్చు అన్నట్టు. బేబీ వేర్ చిన్నపిల్లలు ఉంటారు 5 సంవత్సరాల కంటే ఏజ్ తక్కువ పాపలు బాబులు వాళ్ళ బట్టలకి. యాంటీ ఎలర్జీ అంటే పేషెంట్స్ ఉంటారు హాస్పిటల్ పేషెంట్, బ్యాక్టీరియా క్లాత్స్, ఇన్నర్ వేర్స్ ఇట్లాంటివి ఏమైనా ఉంటాయి. రెన్స్ ప్లస్ స్పిన్ బయట వేసిన పచ్చిబట్టలు ఉంటాయి కదా చేతితో మట్టుకున్నాయి, అట్లాంటి జాడి చారబెట్టాలంటే ప్రోగ్రామ్ యూజ్ అవుతుంది. సో ఇవన్నీ ఎక్స్ట్రా ఆప్షన్, మీకు అవసరం ఉండదు కొంచెం చెప్తానండి. సోక్ అంటే నానబెట్టడం, బట్టల్ని నానబెట్టుకోవాలి అనుకుంటే ఇక్కడ C10 అని ఉంది కదా, C10 అంటే కోల్డ్ వాటర్తో 10 minutes నానబెడతాయి అన్నట్టు. మళ్ళీ ప్రెస్ చేస్తే H10 అని వస్తుంది. H10 అంటే హీట్ వాటర్. ఇప్పుడు నానబెట్టుకుంటాము, పెట్టుకున్న తర్వాత ఒక 10 minutes నానబెట్టినా ఆటోమేటిక్ ఇందులోనే అయిపోతుంది, పెట్టుకోవచ్చు. మీరు సపరేట్ నానబెట్టుకోవాలంటే సోక్ నొక్కాల్సింది. అప్ టు 30 minutes వరకు పెట్టుకోవచ్చు ఇలా మీరు, హాట్ కోల్డ్. ఇది వాష్ సపరేట్గా ఓన్లీ వాష్ చేసుకోవాలి అనుకుంటే. ఇది వాటర్ లెవెల్ అవసరం లేదు. స్టీమ్ అంటే ఏం లేదు ఇక్కడ మీకు. స్టీమ్ అనేది ఇక్కడ S60 అని ఉంది కదా, S60 అంటే సేమ్ 60 అన్నట్టు, 560 అని వస్తుంది. సో మళ్ళీ ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ T40 అని వస్తుంది. T40 అంటే టెంపరేచర్ 40. మళ్ళీ ప్రెస్ చేస్తే T60 అని వస్తుంది. T60 అంటే టెంపరేచర్ 60. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అని అంటే టెంపరేచర్ అనేది వేడి చేస్తుంది. ఒక 10 లీటర్లు 15 లీటర్ల వాటర్ తీసుకొని దాన్ని వేడి చేస్తుంది. స్టీమ్ అనేది 1 లీటర్ వాటర్ తీసుకుంటే దాన్ని మరగబెడుతుంది. మరగబెట్టినప్పుడు ఆవిరి వస్తుంది కదా, దాని ద్వారా వాష్ చేస్తుంది. దాని ద్వారా లోపల ఏమైనా బ్యాక్టీరియా ఉన్నా బ్యాడ్ స్మెల్ ఉన్నా ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది అన్నట్టు. సో స్టీమ్ ద్వారా యూజ్ అది, స్టీమ్ కొన్న దానికి డిఫరెన్స్. ఓకేనా, రైట్. సో ఇవన్నీ ఎక్స్ట్రా ఆప్షన్ అవసరం లేదు కానీ చెప్తా వినండి. రిన్స్ అంటే జాడించడం, సపరేట్గా మీరు జాడించుకోవాలి అనుకుంటే. స్పిన్ అంటే డ్రై చేయడం, ఓన్లీ డ్రై పర్పస్, బయట పెట్టుకున్నాయి. డిలే యూజ్ కాదు, ప్రీ వాష్ యూజ్ కాదు, ప్రీ క్లీన్. ఓకే.